ఒకప్పుడు ధర్మవరం అనే గ్రామంలో రామయ్య అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఇల్లు, చాలా పొలాలు ఉన్నాయి. ఇల్లంతా ధాన్యంతో నిండిపోయి ఉంది. కానీ ఆ రామయ్యకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎవరైనా పేదవారు సహాయం కోసం వస్తే అసహ్యించుకునేవాడు. ఒకరోజు అతని ఇంటి ముందు ఒక వృద్ధుడు వచ్చి, అయ్యా, చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి సహాయం చేయండి, భోజనం చేసి 3 రోజులవుతుంది అని దీనంగా అడుగుతాడు. అప్పుడు ఆ రామయ్య కోపంగా చూస్తూ అసహ్యించుకుంటూ, ప్రతిరోజు నీలాగా సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి నేను సహాయం చేసుకుంటూ పోతే నేను కూడా నీలాగే అయిపోతాను, ఇక త్వరగా వెళ్ళిపో అంటూ అతను బలవంతంగా బయటకు తోసేస్తాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత రామయ్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. ఒక రోజు రాత్రి అతను ఆఖరి శ్వాస విడిచాడు. అతని కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది. కానీ కొద్దిసేపటి తర్వాత రామయ్య కళ్ళు తెరిచాడు. అతను ఒక విచిత్రమైన ప్రదేశంలో నిలబడి ఉన్నాడు. అతని ముందు ఒక దివ్యమైన న్యాయస్థానం ఉంది. ఒకవైపు అతను జీవితంలో చేసిన మంచి పనులు, మరొక వైపు జీవితంలో అతను చేసిన తప్పులు. అప్పుడే అతనికి ఒక దివ్యమైన స్వరం వినిపించింది. ఓ రామయ్య, నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావో చూసావా అని. అతని జీవితంలో ప్రతి సంఘటన అతని ముందు ప్రత్యక్షమైంది. ఆకలితో వచ్చిన ఒక పేదవాడిని అసహ్యించుకుని తరిమివేయడం, సహాయం కోసం వచ్చిన ఒక రైతుని తిరస్కరించడం, తన దగ్గర పనిచేసే కూలీలకు తక్కువ జీతం ఇవ్వడం, ఇలా ప్రతి సంఘటన కనిపించింది. అవన్నీ చూసిన రామయ్య తలదించుకున్నాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నా జీవితాన్ని మార్చుకుంటాను అంటూ కన్నీళ్లతో వేడుకున్నాడు. అయితే ఆ దివ్యస్వరం కొంతసేపు మౌనంగా ఉండి, సరే అయితే నీకు 2వ అవకాశం ఇస్తున్నాను అని చెప్పింది. అంతే, ఒక్కసారిగా రామయ్య తన మంచం మీద మేల్కొన్నాడు. అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతని కొడుకు, మా నాన్న మళ్ళా కళ్ళు తెరిచాడు అంటూ గట్టిగా అరిచాడు. ఆ రామయ్యకు ఆ దివ్య అనుభవం ఒక కలలా అనిపించింది. కానీ అతని మనసు పూర్తిగా మారిపోయింది. తర్వాత రోజు రామయ్య తన ధాన్యాగారపు తలుపు తెరిచి ఊర్లో ఉన్న పేదవారందరినీ పిలిచి, ఇకపై ఎవరు ఆకలితో ఉండకూడదు అని చెప్పి, మీకు ఎంత కావాలంత ధాన్యం తీసుకోండి అని పేదవారికి ధాన్యాన్ని పంచివేశాడు. కూలీలకు చెల్లించవలసిన డబ్బంతా చెల్లించాడు. రైతుల యొక్క రుణాలను మాఫీ చేశాడు. గ్రామంలో ఒక చిన్న అన్నదాన సత్రాన్ని నిర్మించాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. రామయ్య వృద్ధుడయ్యాడు. ఒకరోజు రామయ్య ఇంటి ముందు ఇంతకుముందు వచ్చిన అదే వృద్ధుడు కనిపించాడు. రామయ్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అతని పాదాలకు నమస్కరించాడు. అప్పుడు వెంటనే రామయ్య, అయ్యా, నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో, నేను నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ నీ మారిన హృదయాన్ని గుర్తించాను అని చెప్పి ఆ వృద్ధుడు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. వెంటనే రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడే అతనికి అర్థమైంది, తనకు 2వ అవకాశం లభించింది కేవలం బ్రతకడానికి మాత్రమే కాదు, తను మారడానికి అని. ప్రతి తప్పుకు 2వ అవకాశం లభిస్తుందని మాత్రం చెప్పలేం. కానీ మనకు జీవితం ఉన్నంత వరకు మారడానికి అవకాశం ఉంది. గతంలో మనం చేసిన తప్పులను ఈరోజు మనం మార్చుకోలేం. కానీ ఈ రోజు నుంచి మనం చేసే మంచి పనులతో మన రేపటిని మార్చుకోవచ్చు. దేవుడు మనకిచ్చే గొప్ప వరం సంపద కాదు, మనం చేసిన తప్పును మనమే గుర్తించి మారే అవకాశం. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?